హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు మనోజ్ని కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటాడు. ఇంకెప్పుడు ఇంటి గడప తొక్కాలని ప్రయత్నించకు. నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, క్షమించరాని తప్పు. నిన్ను ఈసారి క్షమిస్తే మమ్మల్ని భూమి మీదే లేకుండా చేసే ప్లాన్ కూడా చేస్తావు నువ్వు. నిన్ను క్షమించడం కంటే పెద్ద తప్పు ఇంకోటి లేదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గెంటేస్తూ ఉండగా ఇంతలోపు ప్రభావతి, వద్దు బాలు వద్దు, కొట్టద్దు, వాడిని కొడితే ఇక వాడు చచ్చిపోతాడు అని అరుస్తూ అరుస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక వెంటనే మీనా అత్తయ్య గారు అంటూ దగ్గరకు వస్తుంది. ఇక సత్యం కూడా ఏమైంది ప్రభా అంటూ కంగారుగా వస్తాడు. అప్పటి వరకు బాలు మనోజ్ని కొడుతూ ఒక్కసారి తల్లి స్పృహ తప్పి కింద పడిపోగానే మనోజ్ని వదిలేసి తల్లి దగ్గరికి వస్తాడు బాలు. అమ్మా అమ్మా ఏమైంది అని అంటూ కంగారు పడతాడు. ఇక మీనా మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి మౌనిక లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని పంపిస్తుంది. ఇక మౌనిక మంచినీళ్ళు తెచ్చి మీనా చేతికి ఇవ్వడంతో కొంచెం నీళ్ళు మొహం మీద చిలకరించి కొంచెం నీళ్ళు పట్టిస్తుంది. ఇక తర్వాత ఇలా అంటుంది, ఏవండి, ఇక ఈ గొడవలు కోట్లాటలు ఇక్కడితో ఆపండి. అత్తయ్య గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అత్తయ్య గారు ఇంకా ఇంకా ఈ విషయంలో బాధపడితే తన ప్రాణాలకే ముప్పు అని అంటే వీడిని వెనకేసుకొని రావటం వల్ల ఈవిడ గారికి ఈ గతి పట్టింది. చూడరా చూడు, ఇంకా నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు, ఎంతమంది చావులు చూడాలనుకుంటున్నావు, నీవు ఎలాంటి వాడివో తెలియక నిన్ను వెనకేసుకొని వచ్చి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది చూడు అని అంటాడు. అది బాలు, నన్ను క్షమించు బాలు, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఇంకోసారి నేను ఏ తప్పు చేయను, నన్ను మన్నించు బాలు అని అంటాడు. నువ్వు ఇది మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదురా, ఏదో నాలిక మీద నుంచే వస్తున్నాయి మాటలు, గుండెల్లో నుంచి మాటలు రావడం లేదు. అయినా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీ చేతుల్లో నుంచి అమ్మ చిక్కుకుపోయింది. నీ చేతుల్లో బందీగా ఉన్న అమ్మని నేను కాపాడుకుంటాను, పో ఇక్కడి నుంచి అని అంటూ ఉండగా ఇంతలోపు ఇక మీనా ఇలా అంటుంది, ఏవండి, ఇంత జరిగినా ఇంకా ఎందుకు మీరు అలాగే చేస్తున్నారు, నన్ను క్షమించు, నేను మారుతాను అని ఇక మనోజ్ బావగారు అన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా మీరు మొండి పట్టుదలగా ఎందుకుంటున్నారు? చూద్దాము, అత్తయ్య గారు కోలుకునే వరకు తనని ఇక్కడే ఉంచుదాము, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైతే ఈ గొడవలు వద్దు. ఇంకా మీరు గొడవలు పెద్దవి చేస్తే అత్తయ్య గారు ప్రాణాలే పోతాయి అని మీనా అనడంతో ఇక బాలు, ఈ ఒక్కసారికి నేను క్షమించడం లేదు. అమ్మ మొహం చూసి ఈ ఒక్కసారికి నేను వదిలేస్తున్నాను. అమ్మ కోలుకున్న తర్వాత అప్పుడు నీ అంతు చూస్తాను. ఏదైనా కూడా నువ్వు డబ్బు తీసుకొచ్చి ఇచ్చే తీరాలి అని అంటాడు. ఇక తర్వాత సత్యం మీనా అతి కష్టం మీద ప్రభావతిని భుజాల మీద మెల్లగా నడిపించుకుంటూ చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి పరుపు మీద పడుకోబెడతారు. ఇక గుమ్మం బయటే మనోజ్ ఉండడంతో మీనా, ఏవండి, మనోజ్ బావగారిని లోపలికి పిలవండి, తన కోసం కాకపోయినా అత్తయ్య గారి ప్రాణాల కోసం అని అనడంతో ఇక బాలు సత్యం ఇద్దరు లోపలికి తగలడు అని అనడంతో అమ్మయ్య, ఏదేమైనా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయి నన్ను బ్రతికించి మళ్ళీ ఇంట్లోకి వచ్చేలా చేసింది. ఏదైనా అమ్మ అంటే అమ్మే, అమ్మ ఏదైనా చేస్తుంది పిల్లల కోసం. కానీ ఏం చేస్తాం, నేనే అమ్మ కోసం ఏదీ చేయను. ఇలాంటి పిచ్చి అమ్మలు ఉన్నంతకాలం నాలాంటి మూర్ఖులు చక్కగా బతికేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక మనోజ్ లోపలికి రాగానే సంతోషంగా ఉంటుంది ప్రభావతి కూడా. ప్రభావతికి కొంచెం స్పృహ వస్తుంది. నా కొడుకు మనోజ్ ఎక్కడా అని అనడంతో అత్తయ్య గారు మనోజ్ బావగారును లోపలికి రప్పించారు. బాలు అలాగే మావయ్య గారు ఇద్దరు రమ్మని చెప్పారు. లోపలికి వచ్చారు. ఇప్పుడే కాఫీ కూడా తాగుతున్నాడు. కావాలంటే చూడండి, మీరు ఇక ప్రశాంతంగా ఉండండి. బావగారి గురించి
మీరు దిగులు పడద్దు అని అనగానే ఇక ప్రభావతి కన్నీళ్లు తుడుచుకుంటుంది. నా కొడుకు కోసమే ఇదంతా నేను చేశాను. నా కొడుకు కోసం ఇలా స్పృహ తప్పి పడిపోయేలా చేస్తేనే వీళ్ళు వాణ్ణి లోపలికి రప్పిస్తారని ఈ చిన్న నాటకం ఆడాను. నా కొడుకు కోసం ఇదేంటి, ఏదైనా చేస్తాను, నా ప్రాణాలైనా నా కొడుకు కోసం ఇస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా అది గమనిస్తుంది. అత్తయ్య గారికి ఏమీ కాలేదు, కానీ బావగారి కోసం ఇదంతా చేసింది. కానీ తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉండడం సహజం, అది ఎక్కడైనా ఉంటుంది. కానీ బిడ్డలకి కూడా తల్లి మీద అంతే మమకారం, అంతే ప్రేమ ఉండాలి కదా. కానీ మనోజ్ గారికి అసలు అత్తయ్య గారి మీద ప్రేమ లేదు. ఎంతసేపు నటిస్తున్నాడు, తన స్వార్థం కోసం ఆలోచిస్తున్నాడు. కన్న తల్లి ప్రాణాలను కూడా పణంగా పెట్టి బ్రతుకు వెళ్ళదీస్తున్నాడు అని మీనాకి చాలా కోపం వచ్చి మనోజ్తో ఇలా అంటుంది. చూడండి, ఈరోజు మీరు నన్ను క్షమించమని 2 చేతులు జోడించి అడిగినంత మాత్రాన మిమ్మల్ని నేను క్షమించాననుకున్నారా? లేదు. అత్తయ్య గారు మొహం చూసి మిమ్మల్ని నేను క్షమించాను. అత్తయ్య గారు మీ గురించి పడుతున్న వేదన ఆవేదన అర్థం చేసుకొని ఈరోజు మిమ్మల్ని నేను క్షమించాను. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని మారండి. మారితే అది మీకే మంచిది. మీ అమ్మ మీకోసం ఎంత తాపత్రయపడుతుందో దయచేసి అర్థం చేసుకొని ఇక నుంచైనా మారండి. ఇక తర్వాత మీనా అందరికీ వంట చేసి భోజనాలు వడ్డిస్తుంది. అబ్బా, ఎంతకాలం అయింది ఇంటి పట్టున ఈ భోజనం చేసి. ఏదేమైనా అమ్మ కంటే ఈ మీనానే చాలా అద్భుతంగా వండింది, చాలా రుచికరంగా చేసింది వంట. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. కొడితే కొట్టారు కానీ నాన్న బాలు, ఈ దెబ్బలు ఈ తిండి ముందు అసలు ఎందుకు పనికిరావు, అంత అద్భుతంగా ఉంది ఈ తిండి అని చెప్పి వేళ్ళు కూడా నాకేస్తూ చాలా కరువుగా తింటూ ఉంటాడు మనోజ్. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కొరియర్ అతను ఓ కొరియర్ తీసుకొని కొరియర్ అని వస్తాడు. ఎవరికండి కొరియర్ అని అనగానే పార్వతమ్మ గారి కూతురు మీనా గారు. ఎవరండి అని అడుగుతాడు. నేనేనండి. ఇంతకీ నాకెందుకు వచ్చింది కొరియరు అని మీనా అంటుంది. ఏమోనమ్మా, కొరియర్ అయితే మీకు వచ్చింది అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా తరువాత ఆ కొరియర్ అక్కడే పెట్టేస్తుంది. పెళ్ళికి ఎవరో రాలేని వాళ్ళు మా బంధువులు ఇలా రాలేనందుకు ఉత్తరం రాసి పంపించినట్టున్నారు అని టేబుల్ మీదే పెట్టేసి కిచెన్లో పని చూసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత బాలు చేయి తుడుచుకుంటూ, ఏంటది, మహారాణి గారికి కొరియర్ వచ్చినట్టుంది, అదేంటో అని అనగానే ఇక తర్వాత సత్యం ఆ కొరియర్ మీద ఉన్న అడ్రస్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళజోడు సరిచేసుకుంటూ వెంటనే అది తీసుకొని చూస్తాడు. అది చూసి ఒక్కసారి సంతోషపడతాడు. ఏంటిది, నమ్మలేకపోతున్నాము. నా కోడలు మీనా గ్రూప్స్ రాసిందా, అందులో సెలెక్ట్ అయిందా, తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, ఇది అపాయింట్మెంట్ లెటర్ అని అనుకొని ఒక్కసారి ఓపెన్ చేసి చదివి సంతోషపడతాడు. ఎగిరి గంతేస్తాడు. పుట్టెడు దుఃఖంలో కూడా ఒక సంతోషకరమైన వార్త అంటే ఇదే. నా కోడలు గ్రూప్స్ రాయడం ఏంటి, తనకి ఈ గవర్నమెంట్ జాబ్ రావడం ఏంటి, అంతా నమ్మలేకపోతున్నాను అని చెప్పి, అమ్మా మీనా, అమ్మ మీనా, ఎక్కడున్నావమ్మా, త్వరగా రామ్మా అని అనగానే మావయ్య గారు, ఏమైంది మావయ్య గారు అని అంటుంది. అమ్మ, ఈ కొరియర్ నీకే వచ్చిందమ్మా అని అనగానే, అవును మావయ్య గారు, నాకే వచ్చింది, కానీ నేనేదో పనిలో ఉండి అది ఓపెన్ చేయలేదు, అది అంత ఇంపార్టెంట్ అయి ఉండదులేండి అని అంటే, ఇంపార్టెంట్ కాదంటావేంటమ్మా, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అసలు నువ్వు గ్రూప్స్ రాసావా, అందులో నీకు ర్యాంక్ వచ్చిందమ్మా, నీకు జాబ్ వచ్చింది, ఈ విషయం నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని అనగానే, ఏంటి మామయ్య గారు మీరు చెప్పేది నిజమా, జాబ్ వచ్చిందా అని అనగానే ఇక బాలు, నాన్న నువ్వు సరిగ్గా చదివావో లేదో, అది ఎవరికో వచ్చే ఉంటుంది, ఇంతకీ ఇంటి పేరేదో కరెక్ట్గా చదువు, ఈ మీనానో ఏ మీనానో అందులో క్లియర్గా ఉంటుంది, ఈ పూల గంపకి గవర్నమెంట్ ఉద్యోగం రావడమా, గ్రూప్స్ రాయడమా, అదంతా అబద్ధం, ఎవరిదో అయి ఉంటుంది, సరిగ్గా చూసి చదువు అని అనగానే, మన మీనా ఎరా తల్లి
పార్వతమ్మ అని అనగానే, ఏంటి నాన్న, ఏమంటున్నావు నువ్వు అని షాక్ అవుతాడు. నిజంరా, మన మీనాకే వచ్చింది అని అనగానే, ఏంటి పూలగంప, ఇక్కడ మేము ఏదో ఒక గందరగోళంలో ఉంటే నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వవేంటి? ఇంతకీ నీకేనా ఇదంతా అబద్ధమని మా నాన్నగారికి చెప్పు. నీ మీద చాలా నమ్మకం పెట్టుకొని నీ గురించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనగానే, ఆయన మాట్లాడే మాటలు పిచ్చి పిచ్చి మాటలు కావు, ఉన్న మాటలే మాట్లాడారు. నేను పెళ్ళి కాకముందు గ్రూప్స్ రాశాను. ఆ గ్రూప్స్ రాసినప్పుడు నేను సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, ర్యాంక్ వస్తుందని అనుకోలేదు. పెళ్ళైపోయిన తర్వాత దాని గురించి నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, కానీ ఆ సంతోషం నాకైతే ఏమీ లేదు. మావయ్య గారు, నాకు జాబ్ వచ్చినా నేను చెయ్యను. ఎందుకంటే అత్తయ్య గారికి ఇష్టం లేని పని నేను చెయ్యను అని అనగానే బాలు ఇలా అంటాడు, పూలగంప, నిజమేనా ఇది మొత్తానికి? నువ్వు ఎగ్జామ్స్ రాసావా? నీకు ర్యాంక్ వచ్చిందా? నీకు జాబ్ వచ్చిందా? ఎంతోమంది ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు, కానీ అందరికీ ర్యాంకు రాదు. కానీ నీకు వచ్చింది గవర్నమెంట్ జాబు. కోరి కోరి నీకు వచ్చినప్పుడు ఎందుకు చేయనంటావు? నువ్వు చెయ్యాలి. నువ్వు చేస్తేనే కదా మీ పుట్టింటి వాళ్లకు అంతో ఎంతో నువ్వు ఆర్థిక సహాయం చేస్తావు. పాపం మీ అమ్మ మీ తమ్ముడికి చెల్లికి చదివించడానికి చాలా కష్టాలు పడుతుంది. నీకు ఈ జాబ్ వచ్చింది కాబట్టే నువ్వు జాబ్ చేయు. ఆ వచ్చే శాలరీ మాకేమీ ఇవ్వక్కర్లేదు, మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చి నీ ఖర్చులకి నువ్వు దాచిపెట్టుకో. అంతేకాని నువ్వు మాత్రం మా కోసం త్యాగాలు చేసి కన్నీరు కారుస్తూ ఇంకా ఇంకా నీ కన్నీళ్ళలో మేము కొట్టుకుపోయేటట్టు చెయ్యొద్దు అని అనగానే ఇక సంతోషపడుతుంది మీనా. ఎంత మంచివారండి, ఎంత మంచి మనసు మీది. నా వాళ్ళ కష్టాలు కూడా మీ కష్టాలు అనుకొని నాకు వచ్చే శాలరీని కూడా మా పుట్టింటి వాళ్ళకి ఇవ్వమని అంటున్నారు. మీరు చాలా మంచివారు అని మనసులో అనుకుంటుంది. ఇక సత్యం కూడా, బాలు, మంచి మాట చెప్పావురా. నిజంగా ఆ పార్వతమ్మ బాధపడే బాధ ఏ దేవుడో ఆలకించినట్టున్నాడు. అందుకనే మీనాకి ఇంత గొప్ప జాబ్ వచ్చింది. అమ్మ మీనా, ఎవ్వరు ఏమి అనరు. మా కోడలికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అది మాకే ఎంతో గర్వం. అది మాకు అందరూ మెచ్చుకుంటారు. వాళ్ళు మెచ్చుకుంటారని కాదు, ఆడపిల్లకి ఇంత మంచి జాబ్ వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. అంతేకాని నువ్వు చేతులు కట్టుకొని వంటింట్లోనే ఉండిపో అని నేను చెప్పను అని అంటాడు. ఇంతలోపు ప్రభావతి వస్తుంది. ఏంటి, అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకుంటే ఇక నేనెందుకు? అయినా తను బ్యాగ్ వేసుకొని జాబ్కి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అయినా ఇంటి కోడలు ఉద్యోగాలు చేయడం మన ఇంట వంట లేదు. ఏదో పెళ్ళయింది, పద్ధతిగా ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులు చేసుకొని పద్ధతిగా పూటకింత వండి పెడితే చాలు. నువ్వేమీ ఉద్యోగాలు చేసి వెలగబెట్టాల్సిన అవసరం లేదు. పో, పోయి వెళ్ళి అక్కడ స్టవ్ అంతా క్లీన్ చేయి. అంట్లు కూడా ఎలా పడితే అలాగే ఉన్నాయి, అవన్నీ శుభ్రం చేసి రేపు టిఫిన్కి ఏం కావాలో దాని గురించి చూడు. నా కొడుకు మనోజ్కి పెసరట్టు అంటే బాగా ఇష్టం, రేపు పెసరట్టుకు వెయ్యు, వెళ్ళిక్కడి నుంచి అని అనగానే ఇక సత్యం, ప్రభావతి, ఇంకా నీ పద్ధతి మార్చుకోలేదా? నువ్వు మారుతాను, నా కొడుకుని మార్చుతాను అని నువ్వు ప్రగల్భాలు పలికావు కాబట్టే అంతో ఎంతో నమ్మకం ఉంచి నిన్ను నీ కొడుకుని లోపలికి రానిచ్చాను. కానీ లోపలికి వచ్చిన గంటలోనే నీ బుద్ధి మారిపోయిందేంటి? అయినా నువ్వు శాసించే స్థాయి నీకు లేదు. నీ కొడుకు ఆ అమ్మాయి గొంతుని ఎప్పుడు కోసాడో అప్పుడే నువ్వు అధికారాన్ని కూడా కోల్పోయావు, అలాంటి కొడుకుని వెనకేసుకొని రావటం వల్ల. అయినా ఇదే జాబు నీ కూతురుకొస్తే నువ్వు వద్దంటావా? వద్దనవు కదా. కూతురుకో న్యాయం, కోడలికి మరో న్యాయమా? కూతురికి ఉద్యోగం వస్తే అల్లుడు సుఖపడతాడు, అల్లుడు బాగుంటాడు. అదే కోడలికి ఉద్యోగం వస్తే మన కొడుకు సంతోషంగా ఉంటాడు. ఇదెందుకు నువ్వు ఆలోచించవు? కొడుకు కూతుర్నొకలాగా కోడలనొకలాగా నువ్వు చూస్తావేమో. నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీనాకి ఉద్యోగం వచ్చింది, ఈ అవకాశాన్ని తను సద్వినియోగం చేసే తీరుతుంది. వద్దని చెప్పడానికి నువ్వెవరివి? తను
ఉద్యోగం చేసే తీరుతుంది అని అనగానే అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది. మనసులో అనుకుంటుంది, ఏంటి నిజంగానే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే స్థాయిలో నేను లేను. నా కొడుకు మనోజ్ వల్ల నా స్థాయి ఇంట్లో తగ్గిపోయింది. కాకపోతే నేను ఇంకా అలా డాబుగా కొంచెం ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళ మాట కూడా నేను వినాలి. వెళ్ళని, ఏదో జాబ్ వచ్చింది కదా, అలా వెళ్ళిందనుకో వచ్చిన జీతం నా చేతిలోనే వేయమని చెబుతాను. అలా ఓ నెలో 2 నెలలు చేసిన తర్వాత ఈ జాబ్ వద్దు, నీ వల్ల ఇంట్లో పనులేమీ అవ్వడం లేదు, ఆ జాబ్ మానేసే అని చెప్తాము. అప్పుడు చేసేది లేక మీనా రిటైర్మెంట్ తీసేసుకుంటుంది. అప్పుడు డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో నా మనోజ్ ఏదైనా మంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు అని మనసులో అనుకుంటూ, సరే నువ్వు ఉద్యోగం చేయు కానీ శాలరీ మాత్రం నా చేతిలో పడాలి, జాగ్రత్త అని అనగానే బాలు అమ్మ అవే మాటలు అని అంటూ ఉండగా ఇంతలోపు ఇక మీనా ఇలా అంటుంది. ఏవండి మీరు ఆగండి అని చెప్పి, అత్తయ్య గారు, అలాగే అత్తయ్య గారు, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి మనిషిని, నాకొచ్చే ఆదాయం మీద మీకే హక్కు ఉంటుంది. అత్తగా మీరు ఒప్పుకున్నారు, నాకు అంతే చాలు, మీ చేతిలోనే పెడతాను అని మీనా అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది? మీనా అలాగే బాలు ఒక్కటవుతారా? మీనాని పెళ్లి చేసుకోకపోవడం ఓ గొప్ప అదృష్టం అని మనోజ్ విర్రవీగుతున్నాడు కదా. మరి తను ప్రేమించిన అమ్మాయి ఎలాంటి మనిషి, మనోజ్ని రోడ్డున పడేస్తుందా? మరి అలాంటప్పుడు మీనా గొప్పతనం తెలుసుకుంటాడా? అలాగే ప్రభావతి కూడా తెలుసుకుంటుందా? ఏం జరగబోతుంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్.